వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో నేనైతే అరుణాచలం టెంపుల్కి వెళ్ళేటప్పుడు రెడీ అవుతున్నానమాట. మీరు లాస్ట్ వీడియోస్ చూసుంటే బ్యాక్ ప్యాకింగ్ వీడియో ఇవన్నీ లైన్గా వస్తాయి. మీరు ఒకసారి అవి చూడకపోతే చూడండి, ఎందుకంటే బ్యాక్ ప్యాకింగ్ చేసుకునేటప్పుడు చూపించినవి అన్నీ ఈ వీడియోలో ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే మేము రీచ్ అయిన తర్వాత రూమ్ తీసుకున్నాము. అందులోనే యానివర్సరీ సెలబ్రేషన్స్ అని చెప్పి లాస్ట్ వీడియో వచ్చింది. అందులో సెలబ్రేషన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా న్యాప్ వేసాను అనమాట. ఎందుకంటే ఆ న్యాప్ కూడా వేయకపోతే కొంచెం చిరాకుగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకెందుకో మేము టెంపుల్కి బేగా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. ట్రైన్ అయితే లేట్గా వచ్చింది కాబట్టి మేము దర్శనంకి వెళ్ళి మళ్ళీ మాకు ఆ రోజే మళ్ళీ రిటర్న్ ఉంది మాట. గిరి ప్రదక్షిణ కూడా చెయ్యాలి అని చెప్పి ఆలోచనతో బేబీగా అయితే రెడీ అయిపోతున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా స్నానం అది చేసి సారీ వేసుకున్నాను. దాని తర్వాత బ్యాంగిల్స్ అవన్నీ కరెక్ట్గా నేను ఏమేమి సెట్ వేసుకోవాలో అవన్నీ పక్కన సైడ్ చేసి పెట్టుకొని బ్యాక్ ప్యాకింగ్ వీడియోలో చెప్పాను. అవన్నీ పట్టుకుని వెళ్ళిన తర్వాత బ్యాంగిల్స్ అవి వేసుకొని హెయిర్ అయితే డ్రై చేసుకుంటున్నాను. నేనైతే హెయిర్కి ఒక 3 ఐటమ్సే యూస్ చేస్తాను ఎక్కువ: షాంపూ, కండిషనర్, ఆయిల్, నెక్స్ట్ సిరమ్ మాట. నార్మల్గా నేను ఎక్కువ ఒక 1 వీక్కి లేకపోతే 10 డేస్కి ఒకసారి హెయిర్కి అన్నది ఆయిల్ అప్లై చేస్తాను. ఆయిల్ అప్లై చేసిన నెక్స్ట్ డేనే నేను హెయిర్ బాత్ చేస్తాను. ఇక్కడైతే సిరమ్ అప్లై చేసి అంటే హెయిర్ డ్రైయర్ అంతా అయిపోయిన తర్వాత ఒక 80% డ్రై అయిపోయిన తర్వాత 20% కొంచెం తడిగా ఉండేటప్పుడే సిరమ్ అయితే అప్లై చేసేసుకొని నాట్ వేసేసుకొని ముడి వేసుకొని క్లిప్ పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే నా హెయిర్కి ఉన్న కటింగ్కి కర్ల్స్ వస్తాయి అన్నమాట లైట్గా. అంటే మరీ ఎక్కువ మనము స్ట్రైట్నర్తో చేసుకున్నంత ఎక్కువ కర్ల్స్ అయితే రావు, నార్మల్ కర్ల్స్ అయితే వస్తాయని చెప్పేసి ఇంకా నేను ముడి వేసుకొని పెట్టేసుకున్నాను. దాని తర్వాత మేకప్ వీడియోస్ మీరు అన్నీ తెలుసు. మాయిశ్చరైజర్, నెక్స్ట్ ప్రైమర్, ఫౌండేషన్, కాంపాక్ట్ ఇవన్నీను నేను మేము 6:37 కల్లా రీచ్ అయిపోవాలి అనుకున్నాము. దర్శనం ఒక ఎన్ని అవర్స్ పడుతుందో అన్నది కన్ఫామ్గా తెలియదు కాబట్టి మేమైతే ముందు రెడీ అయిపోయిన తర్వాత అంటే బేగా రెడీ అయిపోతే బేగా వెళ్ళిపోవచ్చు, వెళ్ళిన తర్వాత బేగా వచ్చేయచ్చు అనే ఆలోచనతోనే అయితే బేగా ఫాస్ట్గా రెడీ అయిపోయాను. ఈలోపు కొంచెం అలాగా మేకప్ అంతా ఫినిష్ అయినప్పటికీ నేను జడ వేసేసుకుందాము, ఎందుకంటే ఏ స్టైల్ బాగుంటుంది, ఏ జడ అయితే బాగుంటుంది అని చెప్పేసి. మీకు తెలుసు నాకైతే ఆల్మోస్ట్ అన్ని హెయిర్ స్టైల్స్ నేను చేయగలను, కాకపోతే నా ఓన్గా నేనైతే వేసుకోలేనమాట, కొంచెం కష్టము. ఇలాంటి తిప్పుకునేవైతే వేసేసుకోగలను, ఇలా రౌండ్గా వచ్చేవి. నెక్స్ట్ ఇది కూడా సరిగ్గా రాలేదని మళ్ళీ విప్పాను. అలాగే ఒక 3-4 టైమ్స్ అలా విప్పడం వేయడం చేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే నాకు ముందే అనిపించిన జ్యువెలరీ వేసేసుకోవచ్చు కదండి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే జ్యువెలరీ వేసిన తర్వాత అదే జడ వేసుకుంటే చిక్కు పడిపోతూ ఉంటుంది అనిపిస్తుంది అనమాట. అంటే ఆ చైన్కి జుట్టు అంతా ఉండిపోతుంది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వేసుకుంటే బెటర్ అని చెప్పి ఒక పక్క వేసేసుకొని నెక్స్ట్ నేను ఈ నెక్ పీస్ నేను శ్లోక డిజైనర్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. 699 రూపీస్. ప్రోడక్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి అంటే సర్వీస్ కూడా చాలా బాగుంది. సర్వీస్ అంటే ఏం కాదు, వాళ్ళు ఇచ్చి మనకి షిప్మెంట్ చేసే సర్వీస్ అయితే చాలా మంచిగా అనిపించింది. నేను ఆర్డర్ చేసిన 3 డేస్కి నాకు షిప్మెంట్ అన్నది వచ్చేసింది. వీటితో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. నేనేంటంటే సారీ హెవీగా ఉంది కదా, జ్యువెలరీ ఇది ఒక్కటే వేసుకుందాం, పెద్ద పెద్ద హారాలు ఏమీ కాకుండా సింపుల్గా ఈ నెక్ పీస్, నెక్స్ట్ వీటితో పాటు ఇచ్చిన ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, తెచ్చాను. అంతేకాకుండా ఈ పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొచ్చి మా హస్బెండ్కి చూపిస్తుంది అనమాట. ఇయర్ రింగ్స్ చంపస్వరాలు ఇవి సెట్ అయ్యాయా, లేకపోతే ఇంకొకటి ఈ ఇయర్కి పెట్టుకొని చూపించాను, ఇది బాగుందా అని అంటేనేమొచ్చి అంటే మరీ సారీ అంతా హెవీగా ఉంది కాబట్టి చిన్న ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి అని మా హస్బెండ్ సలహా ఇవ్వడంతో నాకు చిన్నవే నేను పెట్టుకున్నాను. మీకు ఏది నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్న ఇయర్ రింగ్స్ సెట్ అయ్యాయా, లేకపోతే పెద్దగా ఉన్న పెద్ద ఇయర్ రింగ్స్ ఇటుపక్క పెట్టాను కదా అది సెట్ అయ్యింది అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
చూడండి ఇలా నీట్గా అయితే రెడీ అయిపోయాను. ఈలోపు మా హస్బెండ్ కూడా రెడీ అవుతున్నారన్నమాట. మేము ఆల్మోస్ట్ ఈ సారీ డీటెయిల్స్ వచ్చేసి ఈ సారీ నేను సిఎంఆర్లో తీసుకున్నాను. దీని ప్రైస్ 2500 ఆ ప్రైస్కి తీసుకున్నాను. దీంతోపాటు బ్లౌజ్, ఈ బ్లౌజ్ ఇలా డిజైన్ చెప్పేసి బ్యాక్ కూడా మంచిగానే డిజైన్ పెట్టారు. నేను అంచు కూడా వేరే మోడల్ వచ్చింది. మీకు డీటెయిల్స్ కూడా నేను లాస్ట్ వీడియోస్లోనే అంటే శారీ డ్రాపింగ్ వీడియోలో నేను చెప్పాను బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఏంటి అని అన్నది. ఇక్కడ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వడ్డానం కూడా తెచ్చుకున్నాను. ఆ వడ్డానం పెట్టించుకుంటున్నాను అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత రెడీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే ఏమీ చేయలేదు. ఎందుకంటే ముందు 7 అలా అవుతుంది కదా, టైం 7 అవుతుంది. ఇంకా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత టిఫిన్ అది చేద్దాంలే అని చెప్పి అనుకున్నాము. తర్వాత ఏం చేసాము అన్నది కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి ముందు అయితే టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్. మేము రూమ్ ఏంటంటే మాట్లాడుకున్నాం ముందే డ్రైవర్తో కానీ అంటే డ్రైవర్తో చెప్పామాట, ఆటో డ్రైవర్తోని మాకు దగ్గరలో ఉన్న లొకేషన్లోనే టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే చూపించమని చెప్పేసి ఇంకా అతను కూడా టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లో చూపించారు కాబట్టి ఇంకా సపరేట్గా మేము ఆటో ఏం వేసుకోకుండా అంటే ఆటో మాట్లాడుకోకుండా చక్కగా నడుచుకొని వెళ్ళిపోయాము. ఒక 2 లైన్స్ అంటే ఒక 2 స్ట్రీట్స్ ఉంటాయి. ఆ స్ట్రీట్స్ దాటగానే మనకి టెంపుల్ అన్నది వచ్చేస్తుంది. మీకు ఇక్కడ క్లారిటీగా టెంపుల్ కూడా చూపిస్తాను ఎలా ఈజీగా వెళ్ళాలి అని చెప్పేసి. రూమ్ డీటెయిల్స్ అన్నీ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. లాస్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపించాను. ఇక్కడైతే చెప్పాను కదా వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పి చక్కగా రెడీ అయిపోయి వెళ్ళాము. వెళ్తుంటే దారిలోని ఎన్ని కోతులు వచ్చాయంటే వీధి కుక్కలు ఉంటాయి చూడండి, అలాగా వీధి కోతులాగా ఎన్ని కోతులు వచ్చేసాయో చూసి చూడండి. ఇక్కడ నేను కొంచెం భయపడుతూ ఉన్నాను అనమాట. అంటే తెలియదు కదా అవి మన దగ్గర ఉన్న చేతిలో ఉన్న ఫోన్ తీసేసుకుంటాయో లేకపోతే బ్యాగ్లో ఉన్నవి ఏమైనా తీసుకుంటాయో అని. నేనేం బ్యాగ్ క్యారీ చేయట్లేదు, కాకపోతే నాకు ముందు వెళ్తున్నారు కదా ఆమె బ్యాగ్తో ఏవో పట్టుకొని వెళ్తున్నారు అనమాట. అందులో కొబ్బరికాయలో గుడికి వెళ్ళారు ఆవిడ, అందుకే అందులో ఏమైనా ఉండుంటాయి అందుకే దాచుకున్నారు అనిపించింది మాట. ఇవన్నీ చూసారా, నేను కూడా మా హస్బెండ్ వెనకాతలు దాకొని వెళ్తున్నాను. అవి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎక్కువ పావురాలు టెంపుల్ దగ్గర ఈ కోతులు ఎక్కువ ఉంటాయి అంట. నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చూశాను. టెంపుల్ సరౌండింగ్స్ అంతా నేను వీడియో అయితే చేశాను. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇప్పుడైతే మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యి బయలుదేరి వెళ్తున్నాము. మేము హోటల్ రూమ్లో ఉన్నాం కదా, హోటల్ రూమ్ నుంచి నైట్ టైం కాబట్టి వచ్చింది. ఇంకా ఆవిడని అడుగుతుంది అనమాట ఇలా వెళ్తే వచ్చేస్తుందా అని చెప్పేసి. ఆవిడ చెప్పింది ఇంక ఇలా స్ట్రైట్గా వెళ్ళి పక్కకు తిరగగానే మీకు గుడి కనిపిస్తుంది రాజగోపురం అని చెప్పి. అంటే అక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ మాట. మాకు ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ మాకు ఫ్లవర్స్ కనిపించాయి. చాలా రీజనబుల్ ప్రైస్. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్లవర్స్ ఒక్కటే తక్కువ రేటుకి తీసుకున్నాను. కోకోనట్ కూడా 40 అలా చెప్తున్నారు. ఇవైతే ఈ ఫ్లవర్స్ 20 రూపీస్ 30 రూపీస్ అయినాయి. ఇవి పెట్టుకున్నాను. చెప్పాను కదా నేను పువ్వులు తీసుకుంటానని ముందే నాకు తెలిసి. పిన్స్ ఇందాకలా మా హస్బెండ్ పాకెట్లో వేస్తున్నాను కదా చూసారేమో లిఫ్ట్లోని, పిన్సే పాకెట్లో పెట్టమని ఇచ్చాను. ఆ పిన్స్ ఇక్కడ తీసుకొని ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను. గిరి ప్రదక్షిణ చాలామంది 14 కిలోమీటర్సో లేకపోతే 14 టెంపుల్సో తెలీదు ఫుల్ నడుచుకొని వచ్చారన్నమాట. మేమైతే గిరి ప్రదక్షిణ మేము మొక్కుకోలేదు అనుకోలేదు, ఏమి చేయలేదు. గిరి ప్రదక్షిణ చెయ్యాలి అని చెప్పేసి గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఏంటంటే టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఆ టెంపుల్స్ అన్ని విజిట్ చేద్దాము అని అనుకున్నాము. మేము స్టేషన్ దగ్గర నుంచి ఏ ఆటో డ్రైవర్ దగ్గర అయితే వచ్చామో అతని దగ్గర నెంబర్ అతనే ఇచ్చారు, తీసుకోమని, కాల్ చేయండి మీరు గిరి ప్రదక్షిణకి వెళ్తే అని చెప్పి. ఆ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ 2 వీడియోస్లో వస్తాయి, గిరి ప్రదక్షిణ చేసిన డీటెయిల్స్ అన్నీను. వీళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన వాళ్ళే. చూసారు కదా ఎలా నడుస్తున్నారో, చాలా నొప్పులు అయిపోయామాట. ఇవి కాకుండా మళ్ళీ టెంపుల్లోని ఒక 3-4 అవర్స్ అయితే నుంచోవాలి. వీళ్ళంతా చేసుకొని వచ్చిన తర్వాత మరి టెంపుల్ దగ్గర ఎంతసేపు దర్శనంకి లైన్లో వెయిట్ చేస్తారు, ఎంత నొప్పులు వస్తాయి ఏంటో అనిపించింది. ఇదే మెయిన్ ఎంట్రన్స్ రాజగోపురము. ఇక్కడ నుంచే మనకి లోపల ఎంట్రన్స్ ఉంది. లోపలికి మనకి 50 రూపీస్ 100 రూపీస్ 500 రూపీస్ అలాగా మనకి దర్శనం టికెట్స్ కూడా ఉంటాయి. మేము ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాము. నెక్స్ట్ డీటెయిల్స్లోని గుడి దగ్గర నుంచి గుడి లోపల వరకు డీటెయిల్గా చూపిస్తాను. ఇది ఈరోజు వీడియో. అయితే వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.